మనం వెళ్తున్న మార్గంలో, నీవు ప్రయాణిస్తున్న ఈ మార్గంలో ఒక్కొక్కసారి తలుపులు మూసుకుపోయి ఉండవచ్చు. తలుపులు మూసుకుపోతూ కనిపిస్తుంది. అన్నిటికీ సమాధానం కావాలా అంటే అవసరం లేదు. మనకి ప్రభు చెప్పినట్లుగా విశ్వాసం కలిగి ముందుగా పోవటమే మన పని. అది తెలియాలి అవసరం లేదు. ప్రభు ముందుకు సాగిపోమన్నాడు, ముందుకు సాగిపోవటమే. ఒక్కొక్కసారి తలుపు మూయబడినప్పుడు ఇక ప్రయాణం ఆగిపోయిందా అని సంకట స్థితిలోకి మనం వెళ్తాం. కాదు, ఏదో తలుపు మూయబడినంత మాత్రాన ఎల్లప్పుడూ అది జరగదు అని కాదు దాని అర్థం. ఒక మెరుగైన మార్గాన్ని ప్రభువుని గమ్యానికి చేర్చడానికి ఆ తలుపు మూయబడ్డదని మీరు అర్థం చేసుకోండి. ఉదాహరణకు చెప్తున్నాను. ఇశ్రాయేలు జనాంగాన్ని మోషే నడిపిస్తూ వెళ్ళమన్నాడు. అరే, ప్రభు చెప్పినట్లే వెళ్తున్నారే, ప్రభు చెప్తున్నట్టు వెళ్తున్నారు, ప్రభు మాట విని వెళ్తున్నారు, ప్రభు ఎటు పోమన్నాడో అటు పోతున్నారు, ప్రభు ఏం చేయమన్నారో అది చేస్తూ వెళ్తున్నారు. మూయబడ్డది మార్గం ఎర్ర సముద్రం ద్వారా. అంత మాత్రం నా ప్రయాణం అక్కడ ఆగిపోయిందా? లేదే. ఆ మూయబడడానికి అర్థం ఏంటంటే మెరుగైన మార్గాన్ని ప్రభు ఆయన ప్రణాళికలో ఉంది. వారి మార్గాన్ని లేదంటే వారు గమ్యానికి చేరడానికి మెరుగైన మార్గాన్ని ఎలాగైతే అక్కడ ప్రభు ఏర్పాటు చేశాడో, నువ్వు వెళ్తున్న నీ మార్గంలో తలుపు మూయబడింది, ఏంటి ఇట్లాగైపోయింది, కంగారు పడిన అవసరం లేదు, నిరుత్సాహపడిన అవసరం లేదు. మెరుగైన మార్గం నీ కొరకు ప్రభు ఏర్పాటు చేస్తున్నాడు. నమ్ము ప్రియబిడ్డలారా, ఆయనే చూసుకుంటాడు.